బీసీనే ముఖ్యమంత్రి అనే ఒక నినాదం, ఒక ఎజెండాగా ముందుకు వస్తుంది. ఎందుకు బీసీనే అని ఎంచుకున్నారు? రైట్. సో బీసీ సీఎం ఇప్పటివరకు ఏపీ తెలంగాణలో అన్ని కులాల వారు పరిపాలించారు. బీసీ ఎవరు కూడా, బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఎవరు కూడా ముఖ్యమంత్రి కాలేదు. ఈ 75 సంవత్సరాల్లో ఓసీ వర్గాల వారే సీఎంగా అయ్యారు కదా. 75 సంవత్సరాలు సాధించింది ఏంటి? ఏం సాధించలేని తేలిపోయింది. ఇంకా ఎంతకాలం ఓడిపోతున్నా కూడా, ఓడిపోవటం అంటే ప్రజలను ఓడించడం, ప్రజల్ని లక్షలాధికారులు చేయకుండా పేదవారిని పేదవారిగా చేయటం అనేది ఓడించడం. సో పేదవారిని ఈ 75 సంవత్సరాల నుంచి ఓడిస్తున్నారు. ఈ ఓసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎవరైతే ఉన్నారో చేస్తున్నారు, కానీ విజయం సాధించట్లేదు. కాబట్టి బీసీలకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే, బీసీ వర్గానికి కూడా ఒక ఛాన్స్ ఇస్తే వారిని కూడా చూద్దాం. ఎందుకంటే అత్యధిక జనాభా ఉన్నవారు బీసీలు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో కనుక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కనుక సీఎం కాగలిగితే రాష్ట్రం బాగుంటుందని ఒక ఆశ. ఎందుకు ఆశ అంటే ఆల్రెడీ ఓసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు చేశారు, ఫెయిల్ అయ్యారని అర్థమైపోతుంది. ఇక నేను ఎందుకు పార్టీ పెట్టి నేను ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని అయ్యుండి బీసీ వర్గమే ఎందుకు కావాలని కోరుకుంటున్నానంటే, సమన్యాయం కావాలి. అత్యధిక జనాభా ఉన్నవారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి. అత్యధిక జనాభా ఉన్నవారు పేదరికం నుంచి వచ్చారు కాబట్టి సమస్యలు వాళ్ళకి తెలుసు. అందుకని బీసీ వర్గాన్ని గురించి మాట్లాడుతున్నాను. అంబేద్కర్ గారు చెప్పింది కూడా అదే, త్యాగం ఉన్న చోట విజయం ఉంటుంది. నువ్వే కావాలనుకుంటే మాత్రం నువ్వు గెలుపు రాదు. నువ్వు త్యాగం చేయి, గెలుపు ఈజీగా ఉంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి సో బీసీ వర్గానికి సంబంధించిన వారు సీఎం అయితే వారికి కూడా ఒక ఛాన్స్ ఇద్దాం. ఒక్క ఛాన్స్ వారికి ఇద్దాము. వారు లక్షలాది కుటుంబాలని లక్షలాధికారులుగా చేస్తారో లేదో కూడా చూద్దాము. ఈ ఒక్క అవకాశం మాత్రం బీసీ వర్గానికి ఇవ్వాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎలక్షన్స్ చూసుకుంటే మొత్తం డబ్బు మద్యంతో ఎలక్షన్ నడుస్తుంది. రైట్. సో మీ పార్టీ ఎట్లా ముందుకెళ్తుంది ప్రజల్లోకి? డబ్బు మద్యం ఎక్కడి నుంచి వస్తుంది? పార్టీలకి డబ్బు మద్యం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు జేబులు కొట్టి, ప్రజలకు ఇవ్వాల్సిన స్కీములన్నీ ఎగ్గొట్టి, ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బుల్లో స్కాములు చేసి డబ్బు తీసుకొచ్చేసి ఆ డబ్బుని పంచుతారు. ఎవరైనా సొంత డబ్బు తీసుకొచ్చేసేసి ప్రజలకు మద్యం కానీ డబ్బులు కానీ ఇస్తారా? హాస్యాస్పదమే. ఏ ఇంట్లో నుంచి కూడా ఎవరు కూడా డబ్బులు తీసుకురారు. ప్రజల డబ్బే తీసుకొచ్చి ప్రజలకు పంచుతున్నారు. ఎందుకు పంచుతున్నారంటే అడగకుండా ఉండటం కోసం పంచుతున్నారు. ఈ పార్టీ ఆల్ తెలుగు ప్రజా పార్టీ అడగండి అని చెప్తున్నాను, క్వశ్చన్ చేయండి అని చెప్తున్నాను. నిన్ను లక్షలాధికారి కనుక చేయకపోతే క్వశ్చన్ చేయమంటున్నాను. సో అందుకని ఈ పార్టీ డబ్బు పంచటాలు లేకపోతే మద్యం పంచటాలు ఉండదు. మద్యమే వద్దనుకుంటున్నాం మేము. మద్యం వద్దనేసి అన్ని పార్టీలు చెప్పాయి, మళ్ళీ మద్యాన్ని తీసుకొచ్చాయి. వారి జేబులు కొట్టేసి వారి మద్యం తాగిచ్చేసి మత్తులో పెట్టేసేసి ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. ఈ ట్యాక్సులు వసూలు చేసే మార్గం ఇదేనా? రకరకాల మార్గాలు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో స్వేచ్ఛగా ట్యాక్స్ వస్తుంది. ఇంకా లక్షల కోట్ల రూపాయలు వస్తుంది మనసు పెట్టి చేసుకుంటే. కానీ నీ ఆలోచన ట్యాక్స్ కలెక్షన్ కాదు. నీ ఆలోచన వీళ్ళని పండబెట్టడం, నీ ఆలోచన వీళ్ళని మత్తులోకి ముంచటం, నీ ఆలోచన వీళ్ళ లక్షాధికారి కాకుండా చేయటం, నీ ఆలోచన ఆరోగ్యంగా లేకుండా చేయటం, నీ ఆలోచన వీళ్ళు చదవకుండా ఉండటం కోసం. సో ఇప్పటి వరకు చేసిందంతా కూడా పేద ప్రజలు ఎవ్వరు కూడా ఆరోగ్యంగా ఉండకూడదు, ఆలోచించకూడదు, అధికారంలో రాకూడదు, ఆదాయం సంపాదించకూడదు. ఈ ఆలోచనలు తప్పితే ఈ పార్టీలకి ఇంకా ఏ ఆలోచన లేదు. బట్ ఆల్ తెలుగు ప్రజా పార్టీ మా ఆలోచన, మా లక్ష్యం లక్షలాధికారులు చేయటం అనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మద్యాన్ని 5 సంవత్సరాల్లో సమూలంగా, ఎందుకంటే దాని స్థానంలో వేరేది ఇస్తున్నాం. నీరా అనే ప్రోడక్ట్, నీరా అనే సారాన్ని ఇస్తున్నాం. అది సారా అంటామా, ఆరోగ్య డ్రింక్ అంటామా, ఏదైనా కానీ మనిషి ఆహ్లాదంగా ఉండటం కోసం లిక్కర్ తీసుకుంటున్నాడు. ఆ ఆహ్లాదం నీరాలో వస్తుంది. సో నీరా ఫ్యాక్టరీస్ రావటం వల్ల ఆరోగ్యం ఉంటుంది, ట్యాక్సులు పెరుగుతాయి, అక్కడ కూడా ట్యాక్సులు పెరుగుతాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వలన ట్యాక్సులు పెరుగుతాయి, లోకల్గా ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఎక్కడో తయారు చేసిన లిక్కర్ తీసుకొచ్చి ఇక్కడ ధూమ్ధామ్లాగా అమ్మేస్తుంటే అది ప్రజలకి నష్టం జరిగిద్దే కానీ రాష్ట్రానికి మేలు జరగదు. అందుకని మేము మాత్రం
ఆల్ తెలుగు ప్రజా పార్టీ లిక్కరు ఇవ్వదు, అదేవిధంగా డబ్బు కూడా ఇవ్వదు.